బుల్లెట్ ధర్మాను ఘనంగా సన్మానించిన హైదరాబాద్ కాపు సంఘం నాయకులు. హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గం ఈసీఐఎల్ కాపు భవన్ నందు ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర కాపు నాయకులు రంగా గారి మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కలిసి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫస్ట్ 10 మందితో నేను స్టార్ట్ చేశాను. ఇవాళ వేలాది మంది వస్తారు నా కోసం. అంటే 10 మంది వచ్చారని నేను ఎప్పుడు తిరుగుతాను. ఉన్న 10 మంది కూడా వచ్చారు. భవిష్యత్తులో ఈ 10 మంది 1000 మంది అవుతారు. అలా ముందుకు ఉన్న వాళ్ళే మనం ఇప్పుడు రాలేదని ఇప్పుడు అబద్ధం చేసుకోకూడదు. కొన్ని కారణాల్లో రాలేకపోవడం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ముందుగా ఈ రోజున నన్ను ఇంత ఘనంగా ఇంత నా కుటుంబ సభ్యులతో కలిపి నాకు ఇంత ఘన సన్మానం చేసి ఈ విధంగా ఈసీఐలో రామాంజనేయులు కానీ, మరి లక్ష్మి గారు కానీ, మరి కుల రత్న గారు కానీ, వాళ్ళ హస్బెండ్ గారు కానీ, మొత్తం కొంతమంది పెద్దలు పేరున కొంతమంది పేర్లు చెప్పలేదని అపార్థం చేసుకోవద్దు. అందరూ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా నోట్లో గుర్తున్న మట్టిగా చెప్పగలుగుతాను. నెక్స్ట్ వచ్చేసరికి అందరి పేర్లు కూడా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఉన్న 10 మంది పేర్లే చెప్పాను. తర్వాత మొత్తం 100% చెప్పగలుగుతాను. అయితే ముందుగా మాది మచిలీపట్నం. నా పేరు బుల్లెట్ ధర్మారావు. మా ఇంటి పేరు బుల్లెట్ కాదండి. మా ఇంటి పేరు చలికొండ. నేను కాపులు చెరమంచెట్టు అల్లుడిని. అయితే నాకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, నేను మచిలీపట్నంలో ఉండగా మా మావయ్య గారు అయినా రంగా గారి గుడి పూజ అమ్ముడు గారు జగన్ గారు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు రంగా గారు ఏ కార్యక్రమం వచ్చినా ఉండేవాడు. మా మచిలీపట్నానికి రంగా గారికి అభిమాన సంబంధం ఎక్కువ. నెలకి 4 సార్లు అందరూ వచ్చేవాడు కాబట్టి అందరు గడ్డ రంగా గారి అడ్డ అనే పేరు సాధన చేసుకున్నారు. ఆ ప్రకారంగా రంగా గారు వచ్చినప్పుడు మచిలీపట్నంలో అందరూ కలిసి ఎవరు కష్టంలో పని చేసుకుని అందరూ మమేకమయ్యే ఎక్కడ ఉండేవాడు. అందుకని అందరూ గడ్డ నామము అలా అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా స్థిరపడిపోయాడు. అయితే రంగా గారికి నాకు సాంకేతికం ఏంటంటే, మా మావయ్య గారైన జగన్మోహన్ గారు రంగా గారు వాళ్ళ కుటుంబంలో చరిత్రని, జీవిత చరిత్రని, వాళ్ళ అన్నదమ్ముల స్టోరీని ఒక తెర మీద ఎక్కించాలన్న ఉద్దేశంతో చైతన్య రథం అనే సినిమా ద్వారా వాణిచంద్ర శతబాబు గారు ధనరాజ గారి పాత్ర, వాణిచంద్ర గారు రంగా గారి పాత్ర, చచ్చిపోయిన శ్రీహరి కూడా రంగా గారి అక్షర కింద నటించాడు. ఆయన నేను అప్పుడు ఆ బుల్లెట్ టీచర్ నేను వెళ్ళి ఆ ఒక చైతన్య రథం సినిమాలో నటించి నేను అక్కడ కనీసం 4-5 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. కొన్ని పరిణామాల వల్ల గౌడ సచిన్ గారు షూటింగ్ అప్పుడు దాసనారాయణ గారు అడిగారు. దాసనారాయణ గారు పూర్వమైతే నాకు ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే గౌడ సచిన్ గారిని ప్రోత్సహించారు. గౌడ సచిన్ గారు ముందుకు వచ్చారు మిగతాకి. తర్వాత ఆ సినిమా హీరోగా చిరంజీవి గారు పెట్టాలని కోరుకున్నానికి వెళ్ళారు రంగా గారు కథలో. అప్పుడు అల్లుబాబు ఎప్పుడు మేము ఇండస్ట్రీలో నిలబెడతాము, మేము అలాంటి దయచేసి ఏమనుకోవద్దంటే అప్పుడు ఈ బాధ్యతని శాఖ సినిమా వెళ్ళింది. అప్పుడు ఆ షూటింగ్లో ఉండగా ఈ రంగా గారు దౌడ సచిన్ గారి దగ్గరికి వెళ్తా ఉంటే తమ్ముడు నన్ను పిలిచి నా బుల్లెట్ మీద ఎక్కి ఆ దౌడ సచిన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అట్లా రావడం 2-3 పర్యాలు నా బుల్లెట్ ఎక్కారు. కానీ బుల్లెట్ తప్పడం నాకు పేరు అంతటి మహానుభావుడు. ఎందుకంటే రంగా గారికి కులం లేదు, ఒక మతం లేదు, ఆయన అందరి వాడు. ఎవరు అర్థరైతులు కూడా ఇంటికి వెళ్ళినా ఉదాహరణ ఒక్క చిన్న విషయం చెప్తారు. ఒక యాదవ్ పదస్తున్నారు. ఆవిడ తన కూతురికి పుష్పవత అయ్యిందని విజయవాడలో అన్నగారి దగ్గర బంతి చేసుకోవడానికి డబ్బులు లేక, అంటే కూతురు డబ్బులు అయితే బంతి చేసుకుంటారు కదా, దాన్ని చేసుకుంటానికి ఆర్థిక స్థోమత లేదు. లేకపోతే వాళ్ళ అన్నయ్య విజయవాడని అప్పట్లో 2000 అంటే చాలా ఆ రోజుల్లో 2000 అంటే 2 లక్షలు సమానం. ఆ 2000 వాళ్ళ అన్నయ్య డబ్బు తీసుకుని తీసుకుని బస్సు ఎక్కిద్దామంటే చూసుకుంటే బస్సు టికెట్ ఉంటే ఆ డబ్బులు మాయమైపోయింది. ఎలా మాయమైపోయిందో తెలియదు. దొంగలు కొట్టేశారు. ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తారు. కూర్చుంటే అక్కడ ఉన్న పోలీసు